என்னையுமே கண்ணோக்கி பாதிருமே வாழ்ந்தால் ஓடுதான் மறித்தால் ஓடுதான் வாழ்ந்தால் ஓடுதான் மறித்தாலும் ஓடுதான் தேவகுமாரா 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 வாழ்ந்தாலும் ஓடுதான் மறித்தாலும் ஓடுதான் வாழ்ந்தாலும் ஓடுதான் தம்பீருமை பெரிதல்லோ இம்மட்டும் காத்ததுவே இம்மட்டும் காத்ததுவே தம்பீருமை பெரிதல்லோ என்னோடு இருப்பவரே என்னையே காப்பவரே என்னோடு இருப்பவரே என்னோய் காப்பவரே ஈசரே இரு பாதத்திலும் நிம்மாதி நிம்மாதியே ஈசரே திரு பாதத்தில் அமர்ந்து நிம்மாதி நிம்மாதியே ஆர்வமுடனே பாடி துடிப்பே ஆனந்தம் ஆனந்தமே ஆர்வமுடனே பாடி துடிப்பே ஆனந்தம் வல்லவரே வல்லவரே ஆராதனை ஆராதனை நல்லவரே வல்லவரே ஆராதனை ஆராதனை. Thank you, Jesus. Hallelujah. Thank you, Father. Hallelujah. Thank you, Jesus. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకి 2024 సంవత్సరాలు ఈ మొదటి మాసంలో చివరి ఆదివారం 4వ ఆదివారంలో మనం ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి అందరూ మీరు 2 చేతుల పైకి ప్రభా మీరు ఇచ్చినటువంటి సందర్భం కొరకు నీకు వందనాలు. దేవా ఈ భాగ్యం మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎందరికో లేని ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ 4 వారాలు అనగా గత 3 ఆదివారాలు ఆత్మదేవుడు నీతో ఏం మాట్లాడాడు? ఈ 4వ ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం మాట్లాడబోతున్నాడో నీకు తెలియదు. 2 చేతుల పైకి ప్రభా నువ్వు మాట్లాడుతున్నాయన. నువ్వు మాట్లాడితే నా హృదయంలో క్రియ జరుగుతుందయ్యా. మీరు మాట్లాడండి నాయన. ఈ మాట నన్ను వెలిగించగలదు. మీరు మాట్లాడండి ప్రభా. నీ మాట నన్ను బ్రతికించగలదు. మీరు మాట్లాడండి ప్రభా. మీ మాట నన్ను బ్రతికించగలదు. మీరు మాట్లాడండి ప్రభా. మీ మాట నా కన్నీరు తొడవగలదు. హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా యేసు
సింహాసనాసీనుడైనటువంటి ధవళవర్ణుడైనటువంటి యేసు ప్రభు రాజాదిరాజుగా సింహాసనం మీద కూర్చొని ఉంటుండగా ఆయన సింహాసనం ముందుగా ఆరాధన చేస్తున్నారు. ఆయన సింహాసనం ముందుగా ఆరాధన చేస్తున్నారు. ఆయన సింహాసనం ముందుగా ఆరాధన చేస్తున్నారు. ఏదో అనుకోకు బిడ్డ, ఆయన సింహాసనం వద్ద ఆయన నీ ముఖాన్ని చూస్తున్నాడు. ఆయన నిన్ను తేరి చూస్తున్నాడు. నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఈ సమయంలో నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన ఇచ్చిండు. నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మీలో ప్రేరేపణ కలిగిన బిడ్డలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని అందరం కూర్చున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ಕ್ರಿಸ್ತುಕ್ಕೂ ನನ್ಬಾರ್ದವர்களே, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం இன்றைக்கு பரிசுத்த ஆவியானவர் தேவன் கொடுத்த வார்த்தையானது 118వ కీర్తన 118ஆம் சங்கீதத்தில் 4వ వచనాన్ని తీద్దాం. 24ஆம் வசனத்தை படிப்போம். అందరూ బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీయండి. எல்லாம் எடுத்து வாசிப்போம் அந்த வார்த்தையை. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించదము. இது கர்த்தர் உண்டு பண்ணின நாள், இதிலே களி கூர்ந்து மகிழக்கடுவோம். బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసి పెట్టుకోండి. வேதாகம் இருக்கிற எல்லாரும் எடுத்து அதை பார்ப்போம். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவஜனமே, మానవుడి యొక్క జీవితంలో, மனிதனுடைய வாழ்க்கையிலே, ఒక్కొక్కరి యొక్క వ్యక్తిగతమైన జీవితంలో, ஒவ்வொருடைய தனிப்பட்ட வாழ்க்கையிலே వారికి ఒక దినం ప్రత్యేకమైనటువంటి దినంగా ఉంటుంది. அவர்களுக்கென்று ஒரு பிரத்யேகமான ஒரு தினம் இருக்கிறது. పిల్లలకు ఒక ప్రత్యేకమైన దినం ఉంటుంది. பிள்ளைகளை குறித்ததான ஒரு உன்னதமான ஒரு நாள் இருக்கிறது. ఈ దినాలన్నీ కూడా, ఈ రోజులన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినవి. இந்த நாட்கள் எல்லாம் வந்து கர்த்தர் ஏற்படுத்தின நாட்களா இருக்கிறது. వాటిల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే, அவற்றிலே ஒரு உன்னதமான விசேஷித்த நாள் என்னவென்றால், నీకని దేవుడు ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు. உனக்கென்று தேவன் விசேஷித்த நாளை வைத்திருக்கிறார். ఆ దినం ఏమనగా, அந்த நாள் என்னவென்றால், పుట్టినరోజే కావచ్చు, உனக்கு பிறந்த நாளாகட்டும், నీ యొక్క వెడ్డింగ్ రోజే కావచ్చు, உங்களுடைய திருமண நாளாகட்டும், నీ ఉద్యోగంలో నీకు పర్మనెంట్ అయినటువంటి రోజే కావచ్చు, உன் வேலை ஸ்தலத்துல ஒருவேளை பர்மனெண்ட் ஆர்டர் ஆகட்டும், அந்த நாள் ஆகட்டும், ఏదైనా ఒక ప్రత్యేకత అనేది నీకని ఒక ప్రత్యేకమైన రోజు ఒకటి ఉందండి. உனக்கென்று ஒரு விசேஷித்த நாள் என்று உனக்கென்று இருக்கிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, దానిని బట్టి அதை குறித்துதான்
దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి దినాన నీవు ఉత్సాహించి సంతోషించమంటున్నాడు. அதனால்தான் இந்த வார்த்தை வாசிக்கும் பொழுது கர்த்தர் உண்டு பண்ணின நாள் இதிலே களி கூர்ந்து மகிழ கடவோம் என்று சொல்கிறார். ఆ దినము మనకు సంతోషకరమైనటువంటి దినం. அந்த நாள் நமக்கு சந்தோஷமான நாளா இருக்கிறது. నీ బిడ్డలు పుట్టిన రోజున உன்னுடைய பிள்ளைகள் பிறந்த நாட்களிலே ఆ ఇంట్లో నీకు సంతోషం. அந்த வீட்டிலே உனக்கு சந்தோஷம். నీకు వెడ్డింగ్ రోజున உனக்கு திருமண நாட்களிலே ఆ రోజు నీ యొక్క ఇంట్లో నీకు సంతోషం. அந்த நாளிலே உன் வீட்டிலே உனக்கு சந்தோஷமா இருக்கும். అన్నిటికి మించి அது எல்லாத்தையும் காட்டிலும் అందరికి దేవుడు ఒక దినాన్ని ఇచ్చుంటాడు. நம்ம எல்லாருக்கும் ஒரு தினத்தை ஆண்டவர் கொடுத்திருக்கிறார். అందరూ కలిసి సంతోషించాలని, எல்லாரும் கலந்து சந்தோஷிக்க வேண்டும் என்று சொல்லி, అందరూ ఉత్సాహంగా ఉండాలని, எல்லாரும் உற்சாகமா இருக்க வேண்டும் என்று சொல்லி గత మాసంలో క్రిస్మస్ దినాన అందరికీ సంతోషంగా ఉత్సాహంగా ఉన్నాం. கடந்த நாட்களில் கிறிஸ்துமஸ் தினங்கள் எல்லோரும் சந்தோஷமா நாம் இருந்தோம். మరి జనవరి మాసం 1వ తారీఖున దైవ సన్నిధానంలో అందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా గడిపారు. ஜனவரி மாதம் 1ஆம் தேதியிலே எல்லோரும் ஆண்டவருடைய சமூகத்திலே சந்தோஷமா இருந்தோம். అదే రీతిగా அதே போல దేవుని బిడ్డలమైనటువంటి మనకు தேவனுடைய பிள்ளைகளாகிய நமக்கு ప్రతి ఆదివారం ఒక సంతోషం, ஒவ்வொரு ஞாயிற்றுக்கிழமை ஒரு சந்தோஷமா இருக்கிற நாளா இருக்கிறது. అన్నిటికి మించి எல்லாத்தை காட்டிலும் దేవుని యొక్క వాక్యం అంటుంది. தேவனுடைய வசனம் சொல்லுகிறது. మరి ఇదే కీర్తన గ్రంథం 23వ కీర్తన లేకొద్దాం. 23ஆம் சங்கீதத்தை பார்ப்போம். 23వ కీర్తనలో 23ஆம் சங்கீதத்திலே చివరి వచనంలో భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు. கடைசி வார்த்தையில பக்தன் விதமாய் சொல்கிறார். 6వ వచనం చూద్దాం. 6ஆம் வசனம் படிப்போம். என் ஜீவனுள்ள நாளெல்லாம் நன்மையும் கிருபை என்னை தொடரும். நான் கர்த்தருடைய வீட்டிலே நீடித்த நாட்களை நிலைத்திருப்பேன். గమనించండి, கவனிக்கலாம். ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? பக்தன் என்ன சொல்கிறான்? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు. என்னுடைய ஜீவனுள்ள நாளெல்லாம் நன்மையும் கிருபை என்னை தொடரும் என்று சொல்கிறார். దేవుడు మనకి ఇచ్చినటువంటి దినాలను தேவன் நம்ம கொடுத்த தினங்களிலே మనం ఎంత దైవ భయముతో దైవ భక్తితో గడుపుతామో, நாம் எவ்வளவு தேவ பக்தியோடு பயத்தோடு நாம் கடந்து போவோமோ, దేవుని వాక్యానికి ముఖ్యత్వాన్ని ఇచ్చి లోబడి బ్రతుకుతామో, தேவனுடைய வார்த்தைக்கு முக்கியத்துவம் கொடுத்து நாம் கீழ்ப்படிந்து நடக்கும் பொழுது, ఒక్కొక్క దినము దేవునికి నువ్వు ప్రత్యేకతని ఇచ్చేటప్పుడు, ஒவ்வொரு நாளும் தேவனுக்கு விசேஷமா நாம் கொடுக்கும் பொழுது, నీవు బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలే నీ వెంట వస్తాయి. நீ ஜீவனுள்ள நாளெல்லாம் நன்மை கிருபை தொடரும் என்று నీ சொல்கிறார். బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని కృపాక్షేమాలు నీ వెంట நீ వస్తాయి. வாழ்நாளெல்லாம் உங்களுக்கு நன்மை கிருபை தொடரும் என்று சொல்கிறார். దేవుడు నీకు ఇచ్చినటువంటి దినాలను నువ్వు చక్కగా గడిపితే, தேவன் கொடுத்த நாட்களிலே நீ சரியாய் நடக்கும் பொழுது, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, దేవుని యొక్క వాక్యం ఇంకా మనం చూసినట్లయితే தேவனுடைய வார்த்தை இன்னும் பார்த்தோம்னா, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, எஸ்தர் 9ஆம் அதிகாரத்துல 16ஆம் வசனம் பார்க்கும் பொழுது ఇక్కడ ఏముంది? இங்க என்ன இருக்கிறது? సూసాను కోటలో వీరు యూదులు చాలా బాధలు అనుభవించారు ఒకప్పుడు. அந்த சூசான் கோட்டையில் யூதர்கள் ரொம்ப வேதனை அனுபவித்தார்கள். సూసాను కోటలో యూదులకు ఒక పరమ శత్రువు ఒకడు ఉన్నాడు. சூசான் கோட்டையில யூதர்களுக்கு பரம ஒரு விரோதி இருக்கிறான். వారి పేరే హామాను. அவன் பேர் தான் ஆமான் என்பது. ఈ హామానికి యూదులంటే పడదు. இந்த ஆமானுக்கு யூதன் என்றால் பிடிக்காது. యూదులు దేవుని బిడ్డలు. யூதர்கள் தேவனுடைய பிள்ளைகள். యోధ అంటే స్తుతి అని అర్థం. யூதா என்றால் துதி என்பது அர்த்தம். వీరు దేవుని స్తుతించే బిడ్డలు. இவர்கள் தேவனை துதிக்கிற பிள்ளைகள். దేవుని స్తుతించే బిడ్డలంటే వీరికి ఇతనికి నచ్చలేదు. தேவனை துதிக்கிற பிள்ளைகளை பார்க்கும்போது இவருக்கு பிடிக்காமல் இருக்கிறது. యూదులను చూస్తే, దేవుని బిడ్డలను చూస్తేనే నిప్పుల మీద సమురు పోసినట్టు ఉంటుంది. தேவனுடைய பிள்ளைகளை பார்க்கும்போது எனக்கு ஒரே அருவருப்பா இருக்கும். ఈ హామాన్ ఏం చేశాడంటే, இந்த ஆமான் என்ன செய்தான்? రాజుకు యూదుల మీద లేనిపోని సాడీలు చెప్పి, ராஜாவுக்கு யூதர் மேல இல்லாத புலாலை சொல்லி, వారి మీద లేనిపోని నేరాలు చెప్పి, அவர் மேல இல்லாத புலாலை சொல்லிவிட்டு రాజుకు వారి మీద ఎక్కడ లేని చేదైనటువంటి ఆలోచనలు వచ్చేలా చేశాడు. ராஜுக்கு ஒரு கசப்பான அனுபவத்தை உண்டாக்கினான் அந்த ஆமான். అప్పుడు రాజు అంటున్నాడు హామానుతో, அப்பொழுது ராஜா சொல்லி ஆமான் இடத்திலே, "సరే, వీళ్ళకి మనం ఏం చేద్దాం?" சரி இவர்கள் என்ன செய்யலாம் అడిగినప్పుడు அப்பொழுது கேட்ட பொழுது హామాన్ అంటాడు, ஆமான் சொல்றான், "రాజా నీ సెలవైతే ராஜா நீ செலவு கொடுத்தால் చట్టాన్ని రూపొందిద్దాం. ஒரு சட்டத்தை நிரூபிப்போம். ఒకే రోజు యూదులందరినీ, పిన్నలనేమి పెద్దలనేమి ముసలి
ముసలోళ్ళనేమి యవనస్తులనేమి అందరినీ కూడా కత్తివాత చేత హతం చేద్దామంట. ஒரே நாளில் பிள்ளைகளாகட்டும் பெரியோர்களாகட்டும் முதியோர்களாகட்டும் எல்லாரையும் நாம் அழித்து போடுவோம் என்று சொன்னார். ఈ రాజు కూడా అతని మాట విని இந்த ராஜு கூட அவனுடைய வார்த்தை கேட்டு చట్టాన్ని రూపొందించేశారు. சட்டத்தை நிரூபித்தார். చట్టం అమలైపోయింది. சட்டம் அமலாக்கப்பட்டது. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? இப்பொழுது அவர் என்ன ఈ செய்தார்கள்? చట్టాన్ని ఎరిగినప్పుడు இந்த சட்டத்தை அறிந்த பொழுது వారు యూదులకి ఒక నాయకుడు ఉన్నాడు. யூதர் ஒரு நாயகன் இருந்தான். అతని పేరే அவன் பேர்தான் మొర్దెకై. మొర్దెకై என்பது. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, ఈ 8వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే 8ஆம் அதிகாரம் 1ஆம் வசனம் பார்க்கும் பொழுது ఆ దినమున ఆయన ఉందండి. அந்த நாள் என்று சொல்கிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, జరిగినటువంటి సన్నివేశం మనం చూసినట్లయితే இந்த நடந்த காரியம் நாம் பார்க்கும் பொழுது ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. இவர்கள் உபவாசம் இருந்து ஜெபித்தார்கள். దేవుడు గొప్ప కార్యం చేశాడు. தேவன் உன்னதமான காரியத்தை செய்தார். చట్టమే ఉల్టా పల్టా అయిపోయింది. சட்டமே தாறுமாறாயிற்றது. ఇప్పుడు యూదులందరూ కూడా இப்பொழுது யூதர் எல்லாம் கூட యూదులకు పగవారుగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా யூதருக்கு பகையா இருக்கிற எல்லாரையும் கூட వీళ్ళు హతం చేసేసి இவர் அழித்து போட்டார்கள். ఏ యూదులనైతే హతం చేయాలనుకున్నారో எந்த யூதர்களை அழிக்க நினைத்தார்களோ ఆ యూదులే వీళ్ళని హతం చేసేసి அந்த யூதர்களை இவர்களை அழித்து போட்டார்கள். చట్టాన్ని రూపొందించినటువంటి హామాలను కూడా ఉరితీసి చంపేశారు. சட்டத்தை ரூபித்த அந்த ஆமானையே தூக்கு போட்டார்கள். 7వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటుంది ఆ మాట. 7ஆம் அதிகாரத்துல 10ஆம் வசனம் இருந்து ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான ఈ தேவச்சனமே, 9వ అధ్యాయంలో இந்த 9ஆம் அதிகாரத்துல 16వ వచనంలో మనం చూసినట్లయితే 16ஆம் வசனம் பார்க்கும் பொழுது తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి అంటారు. தங்கள் பகைஞர்களுக்கு விலகி நிலைப்பார்வை அடைந்தார்கள் என்று சொல்கிறது. యూదులు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు. யூதர் இப்ப நிம்மதியா இருக்கிறார்கள். తమ పగవారందరూ కూడా హతమైపోయారు. அவருடைய பகைஞர்கள் எல்லாம் அழிந்து போனார்கள். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, యూదులకు ఆ దినము సంతోషకరమైన దినం. யூதர்களுக்கு அன்றைய நாள் ஒரு சந்தோஷமான நாளா அமைந்தது. దేవుడు వారికి ఏర్పాటు చేసిన దినం అది. தேவன் அவர் உண்டு பண்ணின நாளா இருக்கிறது. దేవుడు వారికి ఏర్పాటు చేసిన దినమున தேவன் அவர் உண்டு பண்ணின நாளிலே దేవుని బిడ్డలైనటువంటి యూదులకు విరోధులైనటువంటి వారందరూ కూడా హతమైపోయారు. யூதருக்கு விரோதமாக இருக்கிற எல்லாம் வந்து அழிந்து போனார்கள் அந்த நாளிலே. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, ఆ దినం ఏం జరిగింది? அந்த நாள் என்ன நடந்தது? పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి అని. பகைவருக்கு விலகி இளைப்பார் அடைந்தார் என்று சொல்கிறது. హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. ஹல்லேலூயா. ఈ యొక్క జీవితంలో உங்களுடைய வாழ்க்கையிலே ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்குள் பிரியமானவர்களே, ఈ జీవితంలో உங்களுடைய வாழ்க்கையிலே ఎంత కాలంగా ఎవరి చేత నువ్వు బాధించబడుతున్నావు? எவ்வளவு காலமா எவ்வளவு வேதனைப்பட்டுக் கொண்டிருக்கிறாய்? ఎవరి చేత నలగొట్టబడుతున్నావు? யார்கள் மூலம் நீ நலங்கிக் கொண்டிருக்கிறாயோ? ఎవరి ద్వారా దుఃఖపడుతున్నావు? யார் மூலமா நீ வேதனைப்பட்டுக் கொண்டிருக்கிறாயோ? ఈ దుఃఖానికి కారణం ఎవరు? உன் துக்கத்துக்கு காரணமா இருக்கிறவர் யார்? ఈ కీడుకు కారణం ఎవరు? உன் அழிவுக்கு காரணம் யாரோ? ఈ బాధకు కారణం ఎవరు? உன்னுடைய வேதனைக்கு காரணம் யாரோ? మైగ్ది ఈ మైగ్ది వెంటనే మైగ్ది ఒకటి ఒకటి అది కాదు, ఇది. ఆ కింద పెట్టింది. ఎందుకు పెట్టింది? అందదు ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, నీ దుఃఖానికి కారణం ఎవరు? உன்னுடைய துக்கத்துக்கு காரணம் யார்? నీ నాశనానికి కారణం ఎవరు? உன் அழிவுக்கு காரணம் யார்? నీ బాధకు కారణం ఎవరు? உன்னுடைய வேதனைக்கு காரணம் யார்? ఎన్ని దినాలుగా నువ్వు బాధపడుతున్నావు? எத்தனை நாட்கள் நீ வேதனைப்பட்டுக் கொண்டிருக்கிறாய்? ఎన్ని దినాలుగా నువ్వు ఏడుస్తున్నావు? எத்தனை நாட்கள் அழுது கொண்டிருக்கிறாய்? ఎన్ని రాత్రులు నువ్వు బాధపడుతున్నావు? எத்தனை ராத்திரி வேதனைப்பட்டுக் கொண்டிருக்கிறாய்? దేవుడు నీకని ఒక దినాన్ని సిద్ధం చేసి தேவன் உனக்கென்று ஒரு நாளை நியமித்து இருக்கிறார். నీకని ఒక మంచి రోజును ఏర్పాటు చేసి உனக்கென்று நல்ல நாளை ஏற்படுத்தி இருக்கிறார். ఆ దినాలను సంతోషించే దినం ఒకటి రాబోతుంది. அந்த நாளிலே சந்தோஷிக்கிற நாள் ஒன்று வரப்போகிறது. నీ ఉత్సాహించే దినం రాబోతున్నది. உற்சாகம் இருக்க வேண்டிய நாளா இருக்கிறது. దేవుని బిడ్డలైనటువంటి యూదులు ఎంతో బాధపడ్డారు. தேவனுடைய பிள்ளைகள் ஐயோ எவ்வளவோ நான் வேதனைப்பட்டு వారు வந்தார்கள். గొప్ప అద్భుతమైనటువంటి నెమ్మదిని వారు పొందారంటే உன்னதமான அற்புதத்தை பெற்றுக்கொண்டு என்று சொன்னார். వారు ఎక్కడ లేని సంతోషాన్ని వారు అనుభవించారంటే எங்கிலாத சந்தோஷம் அனுபவித்தார் என்று சொன்னார். 17వ వచనంలో చూడండి. 17ஆம் வசனம் பார்க்கும் பொழுது
117 వచనం. వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండి అంటున్నాడు. இளைப்பாறை விருந்து உண்டு சந்தோஷப்படுகிற பண்டிகை நாளாக்கினார்கள். విందు చేసుకునే రోజు రాబోతుంది. நீ விருந்து பண்ணுகிற நாள் வரப்போகிறது. నెమ్మది పొందే దినం రాబోతుంది. நீ నెమ్మది பெறப்போகிற நாள் வரப்போகிறது. నీకని సంతోషకరమైన ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. உனக்கென்று சந்தோஷப்படுகிற தினத்தை ஏற்படுத்தி கொண்டிருக்கிறார் ஆண்டவர். కళ్ళారా చూస్తా, கண்ணாரை பார்த்தாய். నిన్ను బాధ పెట్టేవారు, உன்னை வேதனைப்படுத்துகிறவர்கள், నిన్ను దుఃఖ పెట్టేవారు, உன்னை துக்கப்படுத்துகிறவர்கள், నిన్ను వేదన పెట్టేవారు, உன்னை வேதனைப்படுத்துகிறவர்கள் దినాలను చూడాలన్నా కూడా వారు కనిపించరు. ஒரு நாளை பார்க்க முடியாது. అది నీ ఉద్యోగం మీదైనా సరే, அது வேலை ஸ்தலத்தில் అది ఎక్కడైనా సరే, அது எங்க ஆட்டும் சரி. కానీ నీకు జయం కావాలంటే, ஆனால் உனக்கு ஜெயம் வர வேண்டும் என்று ఆ சொன்னால், దినాన్ని నువ్వు అనుభవించాలంటే, அந்த நாளை அனுபவிக்க வேண்டும் ఆ என்றால், సంతోషాన్ని ఆ ఆనందాన్ని నువ్వు అనుభవించాలంటే, அந்த சந்தோஷத்தை ஆனந்த அனுபவிக்க வேண்டும் என்றால், ఆ దినము அந்த நாள் నీకు సంతోషంగా ఉండాలంటే உனக்கு சந்தோஷமா இருக்க வேண்டும் என்று சொன்னால், చేయవలసినటువంటి పని ఒకటి ఉన్నది. நீ செய்ய வேண்டிய காரியம் ஒன்று இருக்கிறது. ఉపవాస ప్రార్థన చేయటం நீ మొదలు. உபவாச ஜெபம் செய்ய வேண்டும். ఉపవాస ప్రార్థన చెయ్యి. நீ உபவாச ஜெபம் செய்ய வேண்டும். ఉపవాసముడు దేవునితో గడుపు. உபவாசம் தேவனோடு நம்ம நடத்தணும். ఇతరులతో కాదండి, மற்றொரு இடத்துல கிடையாது, ఇతరులతో కాదు, மற்றவர்கள கலந்து கிடையாது. నీకని உனக்கென்று వ్యక్తిగతంగా தனிப்பட்ட முறையிலே నీ బాధను బట్టి உன்னுடைய வேலை நிமித்தம் నువ్వు ఉపవాసం ఉండడం మొదలుపెట్టు. உன் உபவாசம் இருக்க நீ ஆரம்பிக்க வேண்டும். దేవునితో గడుపు, நீ தேவனோடு கூட கடந்து செல். మనుషులతో కాదు. மனிதர்களால నీ కుటుంబ జీవితంలో, உன் குடும்ப வாழ்க்கையில, నీ వ్యక్తిగతమైన జీవితంలో உன் தனிப்பட்ட வாழ்க்கையில ఒక దినాన్ని, ఒక ఆశీర్వాదకరమైన దినాన్ని నువ్వు చూడాలంటే ஒரு ஆசீர்வாத நாளை பார்க்க வேண்டும் என்றால் నీకు ఉపవాస ప్రార్థన అవసరం. உனக்கு உபவாச ஜெபம் என்று அவசியமா నీ இருக்கிறது. కుటుంబానికి ఉపవాస ప్రార్థన అవసరం. உன் குடும்பத்திற்கு உபவாச ஜெபம் என்று அவசியமா இருக்கிறது. యూదులకు ఆ దినమున దేవుడు గొప్ప నెమ్మదినిచ్చాడు. யூதர்களுக்கு அந்த நாளே தேவன் உன்னதமான ஜெயத்தை கொடுத்தார். దేవుని బిడ్డలకు దేవుడు ఏర్పాటు చేసే దినం ఎలా ఉంటుందంటే, தேவன் பிள்ளைகளுக்கு தேவன் கொடுக்கிற நாள் எப்படி இருக்கும் என்று சொன்னால், నెమ్మదిగా ఉంటుంది, நிம்மதியை தரும், సంతోషంగా ఉంటుంది, சந்தோஷம் இருக்கும், గొప్ప ఆనందంగా ఉంటుంది. உன்னதமான ஒரு ஆனந்தம் இருக்கும். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, ఏది ఏమైనప్పటికీ ஏது என்னவானாலும் சரி, దేవుడు అందరికి మంచి రోజులు ఇస్తాడు. தேவன் எல்லாருக்கும் நல்ல நாட்களை கொடுப்பார். ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అన్నప్పుడు, இது கர்த்தர் உண்டு பண்ணின நாள் என்று சொல்லும் பொழுது, దేవుడు నీకని ఒక మంచి రోజును ఏర్పాటు చేసినప్పుడు, தேவன் உனக்கென்று நல்ல நாளை ஏற்படுத்தி கொடுக்கும் பொழுது, దానిని నువ్వెంత దైవ భక్తితో గడుపుతావో, அதை நீ எவ்வளவு தேவ பக்தியோடு கடந்து செல்வாயோ, ఎంత కృతజ్ఞతగా గడుపుతావో, எவ்வளவு நன்றி உள்ளவனாய் கடந்து போவாயோ, దేవుడు సంతోషపడతాడు. தேவன் சந்தோஷப்படுவார். ఆయన సంతోషపడినప్పుడు, அவர் சந்தோஷப்படும் பொழுது, దేవుడు నీకు ఇచ్చిన రోజున தேவன் உனக்கு கொடுத்த நாட்களிலே సంతోషంగా ఉత్సాహంగా நீ గడుపుతావు. சந்தோஷம் உற்சாகமே கடந்து செல்வாய். హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. దానియేలు గ్రంథం தானியேல் 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 5ஆம் வரும்போது ఇక్కడ బెల్షస్సర్ అనే రాజు కనపడుతున్నాడు. பெல்ஷதர் ராஜுக்கு நம்ம பார்க்கலாம். బెల్షస్సర్ రాజు ఏం చేశాడంటే, பெல்ஷதர் ராஜு என்ன பண்ணார் என்றால், తన యొక్క అధిపతులలో 1000 మందికి గొప్ప విందులు కలుగు చేశాడు. தன்னுடைய அதிபதிகள் 1000 பேருக்கு ஒரு பெரிய விருந்தை ఆ ஏற்படுத்தினார். 1000 మందితో కలిసి బాగా ద్రాక్ష రసం తాగుతున్నాడు. அந்த 1000 பேரை கலந்து நல்ல திராட்சரத்தை குடித்தார். ఒకటే సంతోషం, ஒரே சந்தோஷம், ఒకటే ఆనందం. ஒரே சந்தோஷமா తన இருக்கிறது. అధిపతులతోనూ, தன் அதிபதிகளோடும், రాణులతోనూ, ராணிகளோடும், ఉపపత్తులతోనూ அவர் வெப்பாட்டிகளோடும் ఆనందంగా ఉన్నాడు. அவர் ஆனந்தமா இருந்தார். ద్రాక్ష రసం పోసుకొని బాగా తాగుతున్నారండి. திராட்சரத்தை நல்ல ஊற்றி அவர் குளித்துக் கொண்டிருக்கிறார். ఆయన ఆనందానికి హద్దులు లేవు. அவருடைய ஆனந்துக்கு அளவே இல்லாமல் போயிற்று. ఇంతవరకు బాగానే ఉంది. இதுவரை நல்லதா இருந்தது. బెల్షస్సర్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే, பெல்ஷதர் பண்ண தப்பு என்னவென்றால், తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు தன் தகப்பனாகிய நேபுகத்நேச்சர் యెరూషలేమును సర్వనాశనం చేసి, எருசலேமை எல்லாம் அழித்து போட்டு, దేవుని మందిరాన్ని కూల్చివేసి, தேவனுடைய ஆலயத்தை அழித்து போட்டு, యెరూషలేమును దిబ్బలుగా చేసి, எருசலேமை அழித்து போட்டு, దేవుని మందిరంలో ప్రతిష్ఠించినటువంటి, దేవుని ఇల్లు అయినటువంటి, దేవుని ఆలయమైనటువంటి, దేవుని ఆలయంలో ఉన్నటువంటి ప్రతిష్ఠించబడినటువంటి వస్తువులను తీసుకొని వచ్చాడు. 3వ వచనం. தேவனுடைய ஆலயத்திலே பிரசித்திக்கப்பட்ட பொன் வெள்ளிய பாத்திரங்களை எடுத்து வந்து, ఆ పాత్రలలో அந்த பாத்திரத்திலே ద్రాక్ష రసం పోసుకొని త్రాగుతున్నారు. திராட்சரத்தை ஊற்றி குடித்தார்கள். దేవునికని ప్రతిష్ఠింపబడినటువంటి ఆ గ్లాసులు, ఆ పాత్రలలో
தேவனுக்கு அபிஷேகப்பட்ட அந்த பாத்திரங்களிலே மత్తు పదార్థాలు ఉపయోగిస్తున్నారు, அந்த இடத்துல அந்த தாசரத்தை உபயோகப்படுத்தினார்கள், తాగుతున్నారు. அவர் குடித்தார்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, దేవునికి ప్రతిష్ఠింపబడిన వస్తువులను అపవిత్రం చేశాడు. தேவனுக்கு அபிஷேகப்பட்ட பாத்திரங்களை அவர்கள் விரோதமா பண்ணார்கள். బ్రహ్మాండంగా త్రాగుతున్నాడు, அவர் உணமாய் குளித்துக் கொண்டிருக்கிறார்கள், దేవతలను స్తుతిస్తున్నాడు. தங்களுடைய தேவர்களை துதித்தார்கள். ఆ గడిలోనే, அந்த நேரத்திலே 5వ వచనంలో, ఆ గడిలోనే 5ஆம் வசனம் பார்க்கும்போது அந்த நேரத்திலேயே చేతి వేలు లాంటి వేళ్ళు மனுஷ கைவிரலை தோன்றி అతనికి కనపడ్డాయి. அவனுக்கு கணப்பட்டது, గోడ మీద రాస్తున్నారు. அந்த சுவரில் எழுதி கொண்டிருந்தது. ఆ రాత చూడగానే அந்த எழுத்தை பார்த்த உடனே కాళ్ళు కీళ్ళన్నీ కూడా లూజు మారిపోయాయి. அவனுக்கு ஒரே நடுக்கம் வந்தது, మొత్తం వికారం అయిపోయింది. அவன் முகம் வேறுபட்டது, కలవరం, ఒకటే కలవరం. அவன் ஒரே இருதயத்தில் ஒரு கலவரமாக இருந்தது. వణికిపోతున్నాడు, அவன் நடுங்கி கலங்கி கொண்டிருந்தான். 6వ వచనంలో చూస్తే గడగడ గడగడ వణుకుతున్నాడు. அவன் தளர்ந்து, அவனுக்கு கால் எல்லாமே நடந்து விட்டது, మైకు గీకు దిగిపోయిందండి. அவனுடைய மயக்கம் எல்லாம் போய்விட்டது. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, భయపడిపోతున్నాడు. அவன் பயந்து கொண்டு ఈ போனான். రాత ఏంటి, இந்த எழுத்து என்ன, ఇది అర్థం కావటం లేదే, இது என்ன புரியவில்லை, ఇది ఏ భాష, இது என்ன பாஷை, అర్థం కాలేదు. அவனுக்கு புரியாமல் இருக்கிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, గమనించండి, கவனிக்கலாம். వాడి సంతోషము, ఉల్లాసం, ఆనందం ఎటెళ్ళిందో వెళ్ళింది. அவனுடைய சந்தோஷம் உள்ள எப்படியோ போயிட்டது. దేవుని సన్నిధానములో, தேவனுடைய சமூகத்திலே ప్రతిష్ఠింపబడినటువంటి వస్తువులను அபிஷேகப்பட்ட பாத்திரங்களை వాడి ఇష్టానుసారంగా అతను వాడుకున్నాడు. அவன் இஷ்டத்துக்கு அவன் உபயோகித்துக் கொண்டான். వెంటనే దేవుని యొక్క కోపం రగులుకున్నదండి. உடனே தேவனுடைய கோபம் அங்கிருந்து வந்தது. తన రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ పిలుస్తున్నాడు. தன்னுடைய ராஜ்யத்திற்கு எல்லாரையும் அழைத்து, జ్యోతిష్యం చెప్పే వాళ్ళని అయితే, ஜோசியர் சொல்லுகிறதை ஆகட்டும், మరి మహా విద్య కలిగినటువంటి జ్ఞానులని, நல்ல ஞானமுள்ளவர்களையும் அழைத்து, కల్దీల జ్ఞానులను అందరినీ పిలుస్తున్నాడు. கல்தேயருடைய ஞானிகளை அழைத்து, బబులోను జ్ఞానులను అందరినీ పిలుస్తున్నాడు. பாபிலோனுக்கு எல்லா ஞானிகளையும் அழைத்து, ఈ యొక్క రాతకు అర్థం చెప్పండి అంటున్నాడు. இந்த எழுத்துக்கு அர்த்தம் சொல்லுங்கள் என்று சொன்னார். దీనికి అర్థం చెప్తే இதற்கு அர்த்தம் சொன்னார், సువర్ణమైనటువంటి కంఠ భూషణాన్ని వాడికి వేస్తాను, நல்ல ஒரு வெகுமானத்தை கொடுப்பேன் என்று ఆ சொன்னார். రాజ్యంలో ఒక గొప్ప అధిపతిగా అతన్ని చేస్తాను. என்னுடைய ராஜ்யத்தில் உன்னதமான ஒரு அதிபதியை ஆக்குவேன் என்று சொன்னார். ఎవరు ఏమీ చేయలేకపోయారు, யாரும் எதையும் சொல்ல முடியாமல் போயிற்று, ఎవరి వల్ల చెప్పలేకపోయారు. யாரும் எதையும் சொல்ல முடியாமல் போயிற்று. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, దేవుని ఆత్మ కలిగినటువంటి ఒకడు ఉన్నాడు. ఆ தேவ రాజ్యంలో ஆவி உள்ளவர் ஒருத்தர் இருக்கிறார், தானியேல். దానియేలు తీసుకొచ్చారు, தானியேலை கொண்டு வந்தார்கள், చూపించారు. அதை காண்பித்தார்கள். దానియేలు అప్పుడు చెప్తున్నాడు, தானியேல் அப்ப ఆ சொல்லுகிறார், రాతకు తగినటువంటి జవాబు చెప్తున్నాడు. அந்த எழுத்துக்கு தகுந்த ஒரு అర్థத்தை சொல்லுகிறார். మెనే మెనే టెకేల్ అని ఫార్సీస్ అని రాయబడి ఉంది అన్నాడు. 24వ వచనం, மெனே மெனே தெக்கேஸ் உபாசி என்று அந்த எழுத்து எழுதி இருக்கிறது. 25వ వచనంలో దానికి భావం చెప్తున్నాడు. 25ஆம் வசனத்தில் அதற்கு அர்த்தம் 26 சொல்லுகிறார். వచనాలలో, இந்த வசனத்திலே, నిన్ను త్రాసులో తోచగా తక్కువ వాడిగా కనబడితివి, நீ திராசிலே நிறுக்கப்பட்ட போது குறையாய் காணப்பட்டாய் என்று சொல்கிறார். దేవుని యొక్క నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడింది అంటున్నాడు. உன்னுடைய ராஜ்யம் உன்னிடத்திலிருந்து பிரிக்கப்பட்டு போகும் என்று சொன்னார். 30వ వచనంలో చూస్తే, 30ஆம் வசனம் ఆ பார்க்கும் రాత్రి అందే அந்த ராத்திரியிலே కల్దీల రాజుని బెల్షస్సర్ హతుడాయను అంట. கல்தே ராஜா பெல்ஷாத்சார் கொலை செய்யப்பட்டான் என்று சொல்கிறார். గమనించండి, கவனிக்க வேண்டும். దేవుడు అతనికంటే ఒక మంచి రోజుని ఇచ్చాడు. அவனுக்கு ஒரு நல்ல நாளை கொடுத்தார். సంతోషించు, சந்தோஷப்படு, ஆனந்தப்படு என்று சொன்னார். మంచి రోజు ఇచ్చాడు అతనికి. நல்ல நாளை கொடுத்தார். ఆ దినాన్ని అతను ఏం చేశాడు, அந்த நாள் என்ன செய்தார்? తన ఇష్టానుసారంగా తాగి తందనాలాడాడు. தன் இஷ்டம் போல வாழ்ந்து அவன் குடித்து விட்டு போனான். దేవుని వస్తువులను కూడా అపవిత్రం చేశాడు. தேவனுடைய பாத்திரங்களை அபாத்திரமாய் பண்ணினார். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, గమనించండి, கவனிக்க வேண்டும். మన కుటుంబ జీవితాలలో, நம்முடைய குடும்ப మన வாழ்க்கையில, వ్యక్తిగతమైన జీవితాలలో நம்முடைய தனிப்பட்ட வாழ்க்கையில దేవుడు నీకని మంచి రోజుని ఇచ్చినప్పుడు, உனக்கென்று நல்ல நாளை கொடுக்கும் பொழுது, దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, தேவனிடத்திலே பயம் பக்தி எப்படி வாழ்வாயோ, నీ యందు దేవుడు
దేవుడు సంతోషపడతాడు, உன் நிமித்தம் கர்த்தர் నీ சந்தோஷப்படுவார், యందు దేవుడు ఆనందపడతాడు. உன் நிமித்தம் கர்த்தர் சந்தோஷப்படுவார். అలా కాకుండా அப்படி இல்லாமல் దేవుడు నీకు ఇచ్చినటువంటి సందర్భాన్ని தேவனுக்கு கொடுத்த சந்தர்ப்பத்தை నీ ఇష్టానుసారంగా உன் இஷ்டத்துக்கு తాగి తందనాలాడి நீ குடித்து விட்டு இருக்கும் பொழுது నీ కొరకు ఎల్లప్పుడు ప్రార్థన చేసే దైవజనులను కూడా లెక్క చేయకుండా உனக்காக எப்பொழுதும் ஜெபித்துக் கொண்டிருக்கிற ஊழியக்காரரை அசடை பண்ணி నీ కుటుంబ జీవితంలో ఏ అక్కడైనా కూడా దైవజనుడు అందుబాటులో లేనప్పుడు உன் குடும்பத்துல எல்லா அக்கறை இருக்கும்போது சமயத்துக்கு இல்லாத போதும் నీ కుటుంబాన్ని వెతుక్కుంటా వచ్చే సంఘ పెద్దలను లెక్క చేయకుండా உன் குடும்பத்தை தேடி வருகிற மூப்பர்களை நீ அசடை பண்ணி ఏ ప్రార్థనా పరులను కూడా లెక్క చేయకుండా எந்த ஜெபங்களை செய்கிறவர்களையும் நீ அசடை பண்ணி నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో. உன் இஷ்டத்துக்கு நீ வாழ்ந்து கொண்டிருக்கிறாயோ. ఆ విధంగా జీవించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. அப்படியாய் வாழ்ந்த எத்தனையோ பேர் இருப்பாங்க. కొందరు రిటైర్మెంట్లు అయితే ஒரு சில ரிட்டையர்மெண்ட் ஆகும் பொழுது దేవుని ఎంతో మహిమపరచవలసినటువంటి బిడ్డలు, தேவனை எவ்வளவோ மகிமைப்படுத்த வேண்டிய பிள்ளைகள் చక్కని ప్రార్థన కూట పెట్టుకుని ప్రభు బిడ్డలను సంతోషపరచవలసినటువంటి ఆ దినాన நல்ல ஒரு ஜெப கூட்டத்தை வைத்து ஆண்டவரை துதிக்க வேண்டிய நாட்களிலே స్నేహితులతో చేరి త్రాగుడు త్రాగుడు త్రాగుడు, நண்பர்களோடு சேர்ந்து குடித்து கொண்டு இருப்பாங்க. స్నేహితులతో చేరి ఇంటి ముందు బ్యాండ్ మేళం పెట్టి డాన్సులు, ఒకే జ్వాల, மந்தங்களோடு சேர்ந்து பேண்ட் மேல ஒரே அந்த கலவரமா இருக்கும். அந்த இடத்துல నీకు ఆనందమని నువ్వు అనుకుంటున్నావు, அது உனக்கு ஆனந்தம் என்று நீ நினைக்கிறாய், అది సంతోషమని నువ్వు అనుకుంటున్నావు. அது உனக்கு சந்தோஷம் என்று நீ நினைக்கிறாய். దేవుడు నీకు ఇచ్చిన దినాన్ని నువ్వు అపవిత్రపరుస్తున్నావని నీకు తెలియటం లేదు. தேவனுக்கு கொடுத்த நாளை நீ அபாத்திரமாய் நடத்தி கொண்டிருக்கிறாய், உனக்கு தெரியாமல் இருக்கிறாய். దేవుడు నీకు ఇచ్చిన మంచి దినాన్ని నువ్వు అపవిత్రం చేస్తున్నావని నువ్వు ఎరగటం లేదు. தேவனுக்கு கொடுத்த நல்ல நாள் அபாத்திரமாய் நீ நினைக்கிறாய் என்று உனக்கு தெரியாமல் இருக்கிறது. దేవుడు నిన్ను కాచి కాపాడితే அத்தனை ஆட்கள் தேவனை காத்து வந்தது. రిటైర్మెంట్ అయినప్పుడు நல்ல ரிட்டைர்மெண்ட் ஆன போது ఎంతో మహిమ చెల్లించవలసినటువంటి నీవు கர்த்தருக்கு எவ்வளவோ மகிமையை செலுத்தக்கூடிய நீ ఆ దినాన్ని నువ్వు ప్రభువును దుఃఖపరుస్తున్నావు. அந்த நாளிலே கர்த்தரை நீ துக்கப்பட்டுக் கொண்டிருக்கிறாய். అందుకని ఉన్నాయి కూడా ఊడ్చుకొని పోతుంటాయి. அதனால் இருந்தது எல்லாம் போய்விடுகிறது. రిటైర్మెంట్ అయినటువంటి 2-3 నెలలు చూడాలి వాళ్ళ ధరు. ரிட்டைர்மெண்ட் ஆன 2-3 நாடுகளை பார்க்கும் பொழுது அவருடைய காரியங்களை பார்க்கும் பொழுது ఒకటే కుమ్ము దుమ్ము ఆ ఇంటిలో அந்த இடத்துல ஒரு சமாதானம் இருக்காது. రిటైర్మెంట్ అయిన రోజేమో ఒకటే డాన్సులు, ఒకటే కూతు, ఒకటే ఆనందం. ரிட்டைர்மெண்ட் ஆன நிலையில ஒரே சந்தோஷம். அந்த இடத்துல ఎలా 2 నెలలకి ఆ ఇంట్లో ఏముంటుంది? 1 மாதம் 2 மாதம் கழித்து அந்த இடத்துல என்ன இருக்கிறது? జాగ్రత్త. ஜாக்கிரதை. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము నీకు అది. இது கர்த்தர் உண்டு பண்ணின நாளா ఆ இருக்கிறது. దినాన నువ్వు సంతోషంగా ఉండు. அந்த நாள் நீ சந்தோஷமாயிரு. ప్రభువును స్తుతించు. கர்த்தரை துதிக்க வேண்டும். కుటుంబ జీవితాలలో నీ బిడ్డకు ఒక వివాహ దినాన్ని దేవుడు ఇచ్చినప్పుడు குடும்ப வாழ்க்கையில உன்னுடைய பிள்ளைக்கு ஒரு திருமண வாழ்க்கை கொடுத்த பொழுது ఆ దినాన నీ ఇంటిలో వివాహం జరిగేటప్పుడు அந்த நாட்களிலே உன்னிடத்துல திருமணம் நடக்கும் பொழுது దేవునికి మొదటి స్థానం ఇయ్యాల్సినటువంటి నీవు தேவனுக்கு முதன்மையான ஸ்தானத்தை கொடுக்க வேண்டிய நீ లోకానుసారంగా బ్రతుకుతుంటారు. உலகத்தின் காரியத்துல வாழ்ந்து ఆ கொண்டிருக்கிறோம். ఇంటి ముందు సినిమా పాటలు వేస్తుంటారు. அந்த வீட்டு முன்னே சினிமா பாடலை ఆ போடுகிறோம். ఇంటి ముందు సినిమా పాటలు వేసి డాన్స్ వేస్తా ఉంటారు. அந்த வீட்டுக்கு முன்பா சினிமா பாட்டு டான்ஸ் பண்ணி கொண்டிருப்போம். ఈ కార్యాలు చూసే దేవుడు సంతోషపడతాడని నువ్వు అనుకుంటున్నావా? இந்த காரியத்தை பார்க்கிற தேவன் சந்தோஷப்பட நினைக்கிறாயா? అది నీకు సంతోషమేమో. அது உனக்கு சந்தோஷமோ? నీ పట్ల నీ కుటుంబంలో ఆ సందర్భాన్ని ఇచ్చిన దేవుడు ఎంత దుఃఖపడుతుంటాడో నీకు తెలియదు. உன் நிமித்தம் குடும்பத்துல சந்தோஷப்படுத்த நாளில கர்த்தர் எவ்வளவு துக்கப்படுறது தெரியாது. ఆ విధమైనటువంటి కార్యాలు ఒకవేళ నువ్వు చేస్తావేమో. அப்படிப்பட்ட காரியம் நீ பண்ணுவாயோ? ఆ విధమైన కార్యాలు చేసిన బిడ్డలారా, அந்த காரியங்களை பண்ண பிள்ளைகள் ప్రభు దగ్గర క్షమాపణ కోరండి. கர்த்தரிடத்துல மன்னிப்பை வேண்டுகொள்ளுங்கள். చేయనటువంటి వాళ్ళు செய்யாதவர்கள் కార్యాలు మనం చేయకూడదని అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. இந்த காரியங்களை நாம் செய்யக்கூடாது என்று நாம் ஜாக்கிரதையா இருப்போம். నీ కుటుంబ జీవితంలో உங்களுடைய குடும்ப வாழ்க்கையிலே మంచి రోజులు దేవునికి ఇచ్చినప్పుడు நல்ல நாட்களை கர்த்தர் கொடுக்கும் பொழுது మంచిగా వాటిని ఉపయోగించుకో. நல்லதாக உபயோகப்படுத்திக் கொள்ள வேண்டும். ప్రభువును స్తుతించు. கர்த்தரை துதிக்க வேண்டும். దైవ జనులను ఘనపరచు. தேவனுடைய ஊழியக்காரரை கனம் பண்ண வேண்டும். దేవునికి భయపడు. தேவனுக்கு பயப்பட வேண்டும். ఈ విధంగా నువ్వు ఉన్నప్పుడు இவ்விதமான இருக்கும் பொழுது నీ ఇంట్లో ఒకటే సంతోషం, உன் வீட்டுல எவ்வளவு சந்தோஷம், ఒకటే ఆనందం. எவ்வளவு சந்தோஷமா இருக்கும். ఇంట్లో ప్రభువే నీతో ఉంటాడు. கர்த்தரே உன்னோடு கூட இருப்பார் வீட்டிலே. యెహోవా ఏర్పాటు చేసిన దినం. இது கர்த்தர் உண்டு பண்ணின நாள். అందుకే ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నావు. அதனால அந்த வார்த்தை தேவனுடைய வார்த்தை கேட்டுக்கொண்டிருக்கிறார். ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, பிரியமான தேவச்சனமே, యూట్యూబ్ లో వాక్యం చూస్తున్న దేవుని బిడ్డ, யூடியூப்ல தேவனுடைய வசனத்தை பார்த்துக் கொண்டிருக்கிற பிள்ளையே, ఇంతవరకు నువ్వు ఎలా జీవించావు? இதுவரை நீ எப்படி வாழ்ந்தாயோ, నువ్వు ఇచ్చినటువంటి దినాలను ఎలా గడిపావు? கர்த்தர் கொடுத்த
கொடுத்த நாட்கள் எப்படி கடந்து போனாயோ, ఏ విధంగా ఆ దినాలలో నువ్వు ఉత్సాహించావు, அந்த நாட்களில் எவ்வளவு ஆனந்தம் பண்ணியோ, నువ్వు గడిపినటువంటి దినాలను బట్టి நீ கடந்து போன நாட்களிலே ప్రభు సంతోషపడ్డాడా, ప్రభు దుఃఖపడ్డాడా? கர்த்தர் சந்தோஷப்பட்டாரா இல்ல துக்கப்பட்டாரா? ఒక్కసారి ఆలోచన చేయి. ஒரு విషయ ఆలోచన பண்ணி దేవుడు నీకు ఇచ్చిన దినాలను தேவனோட கொடுத்த நாட்களிலே నువ్వు అభ్యంతరంగా కనుక గడిపి కనుక ఉంటే அபாத்திரமா நீ கடந்து சென்றால் ఈ రోజే ప్రభు దగ్గర క్షమాపణకు இன்றைக்கு கர்த்தரிடத்தில் மன்னிப்புக்கு ప్రభు నిన్ను అంగీకరిస్తాడు, கர்த்தர் உன்னை அங்கீகரிப்பார், ప్రభు నిన్ను సరిచేస్తాడు. கர்த்தர் உன்னை சரி செய்வார். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, ఒక దినం ఉన్నది, ஒரு தினம் இருக்கிறது. మనందరికీ ఒక దినం ఉన్నది. நம்ம எல்லாருக்கும் ஒரு தினம் ఆ இருக்கிறது. దినం ఏంటంటే அந்த நாள் என்னவென்றால் మత్తయి సువార్త. மத்தேயு అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలను తీసుకోండి. வேதாகம் எல்லாம் திருப்பிக் கொள்வோம். మత్తయి సువార్త 24వ అధ్యాయము மத்தேயு 24ஆம் அதிகாரத்துல 42వ వచనాన్ని మనం చూద్దాం. 42ஆம் వచనం படிப்போம். కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు, இன்ன நாளிலே வருவார் என்று நீங்க அறியாது இருக்கிறபடினால் గనుక మెలకుగా ఉండుడి. அதனால் நீங்கள் விழித்திருங்கள் என்று சொல்கிறார். ఒక దినం ఉన్నది, ஒரு நாள் இருக்கிறது, ప్రభు రాబోయే దినం. கர்த்தர் வருகிற நாட்களில் ఆ దినం మాత్రం మనకు తెలియదు. அந்த நாள் நமக்கு தெரியாது. ఏ దినమున ఆయన వస్తాడో మనకు తెలియదు. அவர் எந்த நாளில் வருவார் என்று நமக்கு தெரியாது. భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. பயங்கரமான நாட்களில் நாம் இருக்கிறோம். అంత్య దినాలలో మనం ఉన్నాం. கடைசி நாட்களில் நாம் இருக்கிறோம். భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. கடைசி நாட்களில், கொடிய நாட்களில் நாம் இருக்கிறோம். అలాంటి భయంకరమైన దినాలలో இப்படிப்பட்ட பயங்கரமான நாட்களிலே జీవిస్తున్నటువంటి నీవు నేను, வாழ்ந்து கொண்டிருக்கிற நீயும் நானும், దేవుడు ఏర్పాటు చేసిన ఈ దినాన தேவன் கொடுத்திருக்க இந்த நாளிலே మన ఆత్మీయ జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. நம்முடைய ஆவிக்குரிய வாழ்க்கையை பரிசோதித்துக் கொள்வோம். ప్రార్థన జీవితాన్ని పరిశోధన చేసుకుందాం. நம்ம ஜெப வாழ்க்கையை பரிசோதித்து பார்த்துக் கொள்வோம். విశ్వాస జీవితాన్ని పరిశోధన చేసుకుందాం. நம்முடைய விசுவாச வாழ்க்கையை பரிசோதித்து பார்த்துக் ఒక கொள்வோம். దినం ఉన్నది, ஒரு நாள் இருக்கிறது, ఆయన రాబోతున్నాడు. அவர் வரப்போகிறார். ఏ దినం వస్తాడో తెలియదు, எந்த நாள் வருவாரோ தெரியாது, ఎప్పుడు వస్తాడో తెలియదు. எப்பொழுது வருவாரோ தெரியாது. ఇంకొక దినం ఒకటి ఉన్నది, இன்னொரு நாள் ஒண்ணு இருக்கிறது, ఆయన సింహాసనం ముందు నిలబడే దినం ఒకటి ఉన్నది. அவர் சிங்காசனம் நிற்க வேண்டிய நேரம் ஒன்று இருக்கிறது. ఎవరైనాను సరే, நீ யாரா இருந்தாலும் சரி, ఎలాంటి వ్యక్తివైనాను సరే, எப்படிப்பட்ட ஆளா இருந்தாலும் சரி, ఆయన సింహాసనం ముందు నిలబడే దినం ఒకటి ఉన్నది. அவருடைய சிங்காசனம் நிற்பது ஒரு நாள் இருக்கிறது. న్యాయ తీర్పు అనేది ఒకటి ఉన్నది. நியாய தீர்ப்பு ஒன்று இருக்கிறது. ప్రియమైన దేవుని బిడ్డ, பிரியமான தேவச்சனமே, ఈ లోకం నీకు నాకు శాశ్వతం కాదు. உலகம் உனக்கும் எனக்கும் வந்து போதுமானதல்ல, நிரந்தரமானதல்ல. ఒక దినం ஒரு நாள் ఈ లోకాన్ని విడిచిపోయే దినం ఒకటి ఉన్నది. இந்த உலகத்தை விட்டு போகக்கூடிய நாள் ఈ இருக்கிறது. శరీరాన్ని, இந்த சரீரத்தை, ఈ ఆత్మ విడిచిపెట్టి వెళ్ళే దినం ఒకటి ఉన్నది. இந்த ஆவி பிரிந்து போகிற நாள் ஒன்று இருக்கிறது. ఆ దినం அந்த நாளிலே నీకు తెలియదు, నాకు తెలియదు. உனக்கும் தெரியாது, எனக்கும் தெரியாது. ఇదే నీకు రక్షణ దినం, இதே உனக்கு ரட்சிப்பின் நாளா ఇదే இருக்கிறது. నీకు అనుకూలమైన இதே உனக்கு అనుకూలமான సమயமா இருக்கிறது. ఈ సమయం మరణం నిన్ను వెంబడిస్తుందో నీకు తెలియదు. எந்த நாள்ல மரணம் அனுபவம் தெரியாது. ఏ దినము మరణ దినము నీకు నాకు తెలియదు. எந்த நாள் மரண தினம் என்று நமக்கு தெரியாது. ఇదే రక్షణ దినం. இதே ரட்சிப்பின் நாள். నీ కొరకు కల్వారిగిరి శిలువలో మరణించిన యేసయ్య, உனக்காக கல்வாரி சிறுவிலே உயிரை கொடுத்த இயேசு, నీ కొరకు నలగగొట్టబడిన యేసు, உனக்காக நொறுக்கப்பட்ட இயேசு, నీ పాపములను బట్టి నా పాపములను బట్టి శ్రమలను అనుభవించిన ప్రభు, உன் நிமித்தமாய் கல்வாரி சிலுவையிலே நொறுக்கப்பட்ட இயேசுவானவர், నిన్ను నన్ను జీవ చేయడానికి చనిపోయిన యేసు, உன்னை என்னை பிழைக்க செய்வதற்காக உயிரை கொடுத்த இயேசுவானவர், నిన్ను నన్ను లేవనెత్తడానికి తిరిగి 3వ దినాన్ని లేచాడు. உன்னை என்னை எழுப்புவதற்காக 3ஆம் நாள் உயிர்த்தெழுந்த தேவனாயிருக்கிறார். నమ్మే యేసు ప్రభు సజీవుడు. நம்மை நம்புகிற தேவன், அவர் உயிரோடு இருக்கிற தேவன். త్వరలో ఆయన రాబోతున్నాడు. அவர் సీக்கிரமா வரப்போகிறார். రాకడ కొరకు మనం సిద్ధపడదాం. அவருடைய வருகைக்கு நாம் ஆயத்தப்படுவோம். ఆయన రాకడ కొరకు సిద్ధపడు. அவருடைய வருகைக்கு ஆயத்தப்படுவோம். సిద్ధపడకపోతే நீ ஆயத்தப்படவில்லை என்றால் చాలా బాధపడతావు. நீ ரொம்ப நொந்து போவாய், నువ్వు చాలా బాధపడతావు. நீ வேதனைப்படுவாய், న్యాయ తీర్పులు నిలబడతావు. நியாய தீர்ப்பில் நிற்க வேண்டும். ఆ దినాన அந்த நாளிலே నీవు నేరస్తుడిగా కనపడితే நீ குற்றவாளியாய் காணும் பொழுது దేవుడు నీకు ఇచ్చిన దినాలను జ్ఞాపకం చేసుకొని, தேவனை கொடுத்த நாட்களை ஞாபகப்படுத்திக் கொண்டு, అయ్యో నేను ఈ విధంగా వ్యర్థం చేసుకున్నానే, ஐயோ இப்படியா என் வாழ்க்கை கடந்து போனதே என்று சொல்லி, ఇచ్చిన దినాలను నేను వ్యర్థం చేసుకున్నానే, கர்த்தர் கொடுத்த நாட்களில் வீணாய் கழித்தேனே என்று சொல்லி, నాకు ఇచ్చిన దినాలను నా ఇష్టానుసారంగా నేను ఉపయోగించుకున్నానే, கர்த்தர் எனக்கு கொடுத்த நாட்களிலே இஷ்டத்தை போல வாழ்ந்தேனே. దైవ జనులు తల బాదుకొని చెప్పారే, தேவனுடைய ஊழியக்காரர் எவ்வளவோ சொன்னார்களே, మారు మనసు పొందిన ఆయన, మారు మనసు పొందిన తల్లి అని చెప్తే నేను వినలేదే. மனம் மாற்றம் அடைய வேண்டும் என்று சொல்லும்போது நான் கேட்கவில்லையே. ఆ రోజు బాధపడి ప్రయోజనం లే. அந்த நாள் வேதனைப்பட்டு பிரயோஜனம் இல்லை. ఆ దినమున నీవు వేదన పడి ప్రయోజనం లే. அந்த நாள் வேதனைப்பட்டு பிரயோஜனம் இல்லை. యెహోవా ఏర్పాటు చేసిన దినం, இது கர்த்தர் உண்டு பண்ணின நாள்
இருக்கிறது. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. உன்னை அவர் நேசிக்கிறார். యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. இயேசு உன்னை நேசிக்கிறார். యేసు ప్రభు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. இயேசு இன்னும் உன்னை நேசிக்கிறார். రా ఆయన పాదాల దగ్గరికి. வா அவருடைய பாதத்தருகே. ఇదే నీకు రక్షణ దినం. இதுவே உனக்கு ரட்சிப்பினால். నీకు అనుకూలమైన సమయం. இதுவே உனக்கு అనుకూలమైన సమయం. దేవుడి ఈ మాటలు దీవించును గాక. கர்த்தர் இந்த வார்த்தையை ஆசீர்வதிப்பாராக. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మహాగణుడు మా పరలోకపు తండ్రి, విత్తబడినటువంటి వాక్యం యూట్యూబ్ ద్వారా ప్రభు అనేకులకు రీచ్ అయ్యి ఆ వాక్యం ద్వారా అనేక మంది యొక్క జీవితాలు మారాలి ప్రభు. ఈరోజు వాక్యం విన్నటువంటి బిడ్డలు ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, మా కొరకంటూ నువ్వు ఏర్పాటు చేసిన దినాన్ని మేము ఏ విధంగా ఉపయోగించుకోవాలో నేర్పించండి ప్రభు. ఇదిగో నాయన, మరి అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలందరూ మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరి కొరకు మేము ప్రార్థన చేయాలో ప్రభు, ఇదిగో నాయన, వాళ్ళ పేర్లు మాకు తెలియకపోయినప్పటికీ ఎవరెవరు ఇళ్లలో ప్రభు అనారోగ్యాలతో ఉన్నారు వారందరిని కూడా మీరు ముట్టండి ప్రభు. తండ్రి, ఇదిగో నాయన, సునందాన్ని ప్రభు, గోపాలకృష్ణాన్ని ప్రేమించి ఇచ్చిన పాపను మీరు ముట్టండి ప్రభు. సమూయేలు కుమారుడు ప్రభు ఇస్సాకును మీరు ముట్టండి ప్రభు. మరణాపాయం నుండి బిడ్డను మీరు తప్పించారు, మీకు వందనాలు ప్రభు. ఇదిగో కృపమ్మ కుమారుడు చిన్నోడిని ప్రభు మీరు తప్పించారు, నీకు వందనాలు. ఈ రీతిగా ఒక్కొక్క దినాన నీ బిడ్డలు పట్ట చేత పట్టుకొని ప్రభు బ్రతుకు తెరువులకు వెళ్ళే బిడ్డలందరినీ నీ కాపుల భద్రతలో దాచుకుని ఆయన మా బిడ్డలు యవన బిడ్డలైతే, పెద్దవాళ్ళు అయితే, చిన్నవాళ్ళు అయితే, బైకులలో వెళ్ళే బిడ్డలు ప్రభు, స్కూల్కి వెళ్ళే బిడ్డలు, కాలేజీలకు వెళ్ళే బిడ్డలు, ఇళ్ల పనులకు వెళ్ళే బిడ్డలు, కాలి నడకతో వెళ్ళే బిడ్డలు అందరినీ కాచి కాపాడు ఆయన. ఈ మొదటి మాసం అంతా మాతో మీరు ఉన్నందుకు నీకు వందనాలు. ప్రత్యేకంగా మోజస్సును బట్టి, మరియమ్మను బట్టి నీకు వందనాలు. నీ సన్నిధానంలో మొక్కుబడి తీర్చుకోవడానికి దినాన్ని వచ్చినటువంటి బిడ్డలను దీవించుకుని ఆయన ఆశీర్వదించండి. తిరుమల వాయిల నుండి వచ్చినటువంటి నా బిడ్డ ప్రశాంతిని బట్టి, నా తమ్ముడు బాబుని బట్టి కూడా నీకు వందనాలు ఆయన. పనందోపు కాలనీ నుండి వస్తున్న నా తల్లి సుగుణమ్మను బట్టి ప్రభా, తమ్ముడు తిరుపాలను బట్టి నా బిడ్డ ప్రభా, ఇదిగో లలితమ్మను బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా, దూర భారం నుండి వస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. జీకేఎం కాలనీ నుండి వస్తున్న తల్లి లక్ష్మి గారి కుటుంబాన్ని, జార్జి గారిని, బిడ్డలను దీవించండి. వారి ఇంటిలో వివాహం కావాల్సినటువంటి కుమారుడు ఉన్నాడయ్యా, సాటి అయిన సహాయాన్ని నా బిడ్డకు దయచేయండి. పౌలును బట్టి, ప్రభా శామ్యూలును బట్టి, ఇంకా వివాహం కావాల్సిన బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ సెవ్య సంఘానికి ప్రభా, ఇదిగో నాయన, మంచి కోడలు రావాలి ప్రభా నాయన. ఆడపిల్లలకు మంచి అబ్బాయిలు ప్రభా భర్తలుగా రావాలి స్వామి నాయన. ఈ 2024 సంవత్సరాలు ఒక్కొక్క కుటుంబంలో నాయన శుభకార్యాలు జరగాలి స్వామి. నీ బిడ్డల కుటుంబాలలో అప్పుల బాధలు పోవాలి ప్రభు. నీవిచ్చిన ఒక్కొక్క రోజు ప్రభు దైవ భయముతో, భక్తితో గడపడానికి సహాయం చేయండి. ఎవరెవరి ఇళ్లలో శుభకార్యాలు, మంచి కార్యాలు జరిగినప్పుడు దైవ జనుడికి ప్రభు నీకు ప్రాముఖ్యత ఇవ్వగలిగే కృపను దయచేయండి. యూట్యూబ్ విషయంలో ప్రయాసపడుతున్న బిడ్డ ప్రభువును బట్టి ప్రార్థిస్తున్నానయ్యా ప్రభు. ప్రభాకర్ బట్టి ప్రార్థిస్తున్నా ప్రభు. ఇదిగో నాయన, బిడ్డలిద్దరిని మీరు దీవించండి నాయన. యూట్యూబ్ కొరకు ప్రయాసపడుతున్నా, సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడుతున్నా ప్రభా. నా సహోదరులు, సంఘ పెద్దలు 5గురిని మీరు దీవించండి నాయన. స్త్రీలలో కూడా నీ చిత్తమైతే, నీకు అనుకూలమైతే ఒక మంచి కమిటీ ఏర్పాటు చేయడానికి కృపను దయచేయండి. స్త్రీలకు కూడా స్థిరమైన మైండ్ దయచేయండి నాయన. స్త్రీలలో కూడా ఒక గొప్ప ఉజ్జీవాన్ని మీరు కలుగు చేయండి నాయన. రాబోయే 1వ తారీఖున వేకువ జామున జరగబోయే ప్రార్థనలు అందరూ కలుసుకోవాలి నాయన. మొదటి ఆదివారం దినాన ప్రభు వద్దకు అందరూ కూడా రాబోయే శనివారం సిద్ధపడడానికి సహాయం చేయండి. ప్రభు వల్ల తీసుకునే బిడ్డలు అపవిత్రంగా తీసుకోకూడదు నాయన. నీ రక్తమును, నీ శరీరాలను ప్రభు అపవిత్ర పరిస్తే ఎంత శాపం అన్నటువంటి భయాన్ని, భీతిని పుట్టించుంది నాయన ఒక్కొక్కళ్ళల్లో. నీ రాకడ కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ ప్రార్థనకు వచ్చిన బిడ్డలందరూ ఆశీర్వదించబడాలయ్యా. ఈ కుటుంబాలలో సంతోషం, సమాధానం ఉండాలి నాయన. ఏ వ్యాధులు, ఏ బాధలకు నీ బిడ్డల గురి కాకూడదు తండ్రి. యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఆశీర్వాదములు మా మీద
వర్షింపజేయునిచా ఆశతో నిండియున్నాము నీ సత్యవాగ్దానము ఈ నాయి మీద కుమ్మరించము దేవా కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించము దేవా ఆమేన్. ఆశీర్వాదం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న యేసు క్రీస్తు కృప, భయపడకమలే నీకు తోడయ్యమని సెలవిచ్చిన తండ్రి అయిన దేవుని ప్రేమ, నేను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. నా ప్రాణమా ఆయన చేసిన ప్రాణము దేవి